హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోపినాథ్. ఫ్రెండ్స్, మనందరికీ రామసేతు గురించి అయితే తెలుసు. ఈ రామసేతు గురించి చాలామంది కథలుగా చెప్పుకుంటున్నారు. రామసేతు అనేది వానరులు నిర్మించింది కాదు, న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఒకనొక సందర్భంలో అటుపక్క మొత్తం కొండ ప్రాంతాలు ఉండేవి, అందుకని ఇది ఉందని చెప్పేసి మరికొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక అసలు టాపిక్లోకి వెళ్తే మనందరికీ రామసేతు గురించి అయితే చాలా బాగా తెలుసు. ఎలా అంటే వాల్మీకి రచించిన రామాయణంలో ఈ రామసేతు గురించి పూర్తిగా ఉంది. సీతాదేవిని రావణాసుడు తీసుకెళ్ళినప్పుడు సీతాదేవిని మళ్ళీ వెనక్కి తీసుకురావడానికి వానరులంతా కలిసి ఈ రామసేతువుని నిర్మించారని, ఈ రామసేతు కూడా నీళ్ళ మీద నిర్మించారని చాలామంది కథలుగా చెప్పుకుంటున్నారు. అదిగాక కొంతమంది సైంటిస్టులకు వచ్చే థాట్ ఏంటంటే ఇది నీళ్ళ మీద తెల్లమాసము, అదిగాక రామసేతు కట్టడానికి సున్నపురాతిని అయితే యూజ్ చేశారు. ఈ సున్నపురాతిని యూజ్ చేసే టయానికి అటుపక్క అయితే ఏ సున్నపురాయి అయితే లేదు, కానీ ఇది ఎలా వచ్చింది అని చెప్పేసి చాలామందికి చాలా కథనాలుగా అయితే ప్రతి ఒక్కరికి అంతుచిక్కని రహస్యంగా ఉంది. అలాగని అసలు ఈ రామసేతు ఎప్పుడుది అనేది కొంతమంది రీసెర్చ్ అయితే చేస్తున్నారు, బట్ దానికైతే దొరకట్లేదు. అంతకన్నా ముందు ఈ రామసేతు ఇప్పటిది కాదని కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అదిగాక రామసేతు కంటే ముందే దారి అయితే ఉంది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఎలా అంటే మనకు భూమి వచ్చి సుమారు చాలా మిలియన్ సంవత్సరాలని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఇలాగనే మానవుడు రావడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా మన పురాణాల్లో కొన్ని సైంటిస్టులు కూడా చెప్తున్నారు. ఎలా అంటే కొన్ని చేపల కారణంగా, తర్వాత వచ్చేసి డైనోసార్లు, తర్వాత మనిషిగా, ఇలా లైక్ ఈ టైప్లో సర్కిల్ అయ్యి రీసైకిల్ అయ్యి మళ్ళీ మానవుడు రావడం అనేది జరిగిందని కొన్ని సైన్స్ పరంగా కూడా కొన్ని చెప్తున్నారు. అదేవిధంగా ఆ టైంలోనే అంటే అప్పుడు అనేది నీరు ఎక్కువగా లేకపోవడం వల్ల అప్పుడు అన్ని కొండ ప్రాంతాలు అని చెప్పేసి ఆ కొండ ప్రాంతాల కారణంగా అప్పుడు అనేది బ్రిడ్జ్ అనేది ఉండేదని కొంతమంది సైంటిస్టులు చెప్తున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు అంటే రామసేతు నిర్మించిన రాళ్ళందరినీ టెస్ట్ చేస్తే ఈ మాత్రం ఇప్పుడు కాదు, సున్నప్రాతితో చేసింది, ఈ నీళ్ళలో తేలడానికి కూడా అవకాశం లేదని మరికొంతమంది అంటున్నారు. కానీ ఇది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో ఎవరు కనిపెట్టలేకపోయినారు. అదిగాక 1400 సంవత్సరాల క్రితమే ఈ వారధి కట్టిన తర్వాత ఒక సందర్భంలో సునామీ వచ్చింది. ఈ సునామీ రావడంతో పాటు అక్కడ ఉన్న రామసేతు బ్రిడ్జి కూడా చెల్లాచెదురైందని చెప్పేసి గూగుల్ మ్యాప్స్లో కూడా అలాగే పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది. ఇట్లా అవ్వడం కారణంగా ఇది రామసేతు అనేది తొలగిపోయిందని అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఈ రామసేతు బ్రిడ్జి వెనకాల మళ్ళీ శ్రీలంకకు బ్రిడ్జి కలపాలని చెప్పేసి మరికొంతమంది సైంటిస్టులు ఈ కోర్టులో పిటిషన్ వేశారని, అది కూడా కొద్ది రోజుల తర్వాత జరిగిందని చెప్పేసి జరిగింది. అదిగాక 2007 సంవత్సరంలో ఏం జరిగిందంటే ఈ రామసేతు బ్రిడ్జిని కనుక్కోవాలని చెప్పేసి కొంతమంది కోర్టులో అయితే అడిగారు. కోర్టు కూడా సరే అని చెప్పిన తర్వాత సైంటిస్టులు కొద్ది రోజులు చేసి తర్వాత వదిలేశారు. కానీ అదే సమయంలో ఆ పూజారులు వాళ్ళందరూ ఉంటారు కదా, వారందరికీ ఏం చేశారంటే బ్రిడ్జ్ సంగతి మాత్రం మాకు తెలియాలని చెప్పేసి కొంతమంది పూజారులు వాళ్ళందరూ కలిసి ఆ సైంటిస్టుల మీదకైతే వచ్చారు. ఇది తెలుసుకున్న గవర్నమెంట్ వితిన్ 2 ఇయర్స్కి మళ్ళీ దాన్ని కనిపెట్టడం అయితే జరిగింది. కానీ ఇప్పటికీ శాస్త్రవేత్తలకు అంతుచిక్కని రహస్యం ఏంటంటే అటుపక్క రాళ్ళు మాత్రం ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ బ్రిడ్జి మాత్రం అసలు ఎట్లా నిర్మించారు అనేది కొంతమందికి అయితే ఈ అంతుచిక్కని అయితే రహస్యం అయితే ఉంది. కానీ మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సైంటిస్టులు కూడా దీనికోసం బాగా రీసెర్చ్ చేస్తున్నారు. నీళ్ళ లోపలికి వెళ్ళి ఆ రాళ్ళని బటన్నిటిని తీసి రీసెర్చ్ చేయడం అయితే జరుగుతూనే ఉంది. కానీ అది ఎంతవరకు ఎప్పుడు కంప్లీట్ అయితే మాత్రం తెలియదు. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా రామసేతు గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.